అనుగ్రహించుండు. మరి నా పేరు కూడా పాస్టరుడే జంగయ్య గారు. మాది ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం తాలూకా. మాది మా గ్రామం కర్ణంగూడెం అని ఇబ్రహీంపట్నం పక్కకు ఉంటుంది, చిన్న కుగ్రామం. మరి అక్కడ పుట్టి అక్కడ పెరిగి మరి దేవుడు లేకుండా జీవించి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అనుభవించి పుట్టింది మొదలుకొని తెలివి వచ్చిన తర్వాత మరి చాలా మంత్రక్రియలు, మంత్రశక్తులతో, మంత్ర ప్రభావాలతో మరి చాలా బాధపడే వాళ్ళం మా కుటుంబం. మేము 4 అన్నదమ్ములు, మా తల్లిదండ్రులకు 2, మా అక్క చెల్లె 6 మందిమి. మరి మా నాయనతోడైతే 7 మంది అన్నదమ్ములు. అట్లా ఆ గ్రామంలో మా ఒక్క కుటుంబమే ఉండేది అన్నట్టు. చూడు, అక్కడ దేవుని నమ్మిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మరి చాలా దేవునికి విరోధులు, వ్యతిరేకులు, శత్రువులు అక్కడ. ఇదివరకు అయితే మరి చాలా బీద పరిస్థితి మాది. మా కుటుంబం చాలా బీద పరిస్థితిలో ఉన్నాం. మరి మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మా గురించి చాలా కష్టపడ్డారు. కష్టంలో, శ్రమలో మమ్మల్ని పెంచరు. ఏమీ లేని పరిస్థితి మాది. అట్లా మరి నా పెళ్ళైన తర్వాత చాలా మంత్రాలు చేసిర్రు. మా భార్యకు మంత్ర ప్రయోగాలు చేసినప్పుడు ఆమె చావు బతుకులో ఉన్నది, చనిపోయే స్థితిలో ఉన్నది. చూడు, మరి తెలంగాణ ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే మరి చాలా మాంత్రికులు ఉంటారు, మాంత్రిక విద్యలు ఉంటాయి, కొలుపు చెప్పే వాళ్ళు ఉంటారు, సోద చెప్పే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అటువంటి పరిస్థితిలో దాదాపు చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత దిక్కుదోసని పరిస్థితుల్లో ఉన్నాం. ఇక మాంత్రికులను తీసుకొచ్చి బాగా చేపియాలి, కొలుపు చెప్పే వాళ్ళని దగ్గరికి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. 8 సంవత్సరాలు చాలా డబ్బంతా కూడా వృధా ఖర్చు అయిపోయింది. ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. చూడు, దేవుని చిత్తం ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది, దేవుని ఉద్దేశం ఉన్నది. మరి చనిపోయే స్థితికి వచ్చింది. హాస్పిటల్ అన్నీ తిరగడం, కొలుపు చెప్పే వాళ్ళ దగ్గర తిరగడం, మాంత్రికుల దగ్గర తిరగడం, ఇవన్నీ చేసినా మేలు జరగలే, ప్రయోజనం లేదు. మరి ఆశ వదులుకున్నాం. నాకు 3 పిల్లలు, 1 కూతురు, మరి 2 అబ్బాయిలు, 3. వాళ్ళు చిన్నగా ఉన్నారు. మరి మాకు 2 భార్య భర్తలకు పడకుండా కూడా మా పెదనాన్న మంత్రాలు చేసి చంపడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కువ నా మీద ఫోకస్ ఉండేది మా కుటుంబంలో. వీడిని ఎట్లా నశింపజేయాలి, ఎట్లా చంపాలి, ఏ రీతిగా చంపాలని చెప్పి చాలా కోపం, ఉద్రేకం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మరి ఒక ఆయన ఎల్ఐసి కట్టమని వచ్చిండు మా దగ్గరికి. మా ఊళ్ళో సువార్త చెప్తే ఊరు బయటికి తరుముతారు, చెప్పనేరు. అక్కడ చాలా విరోధం, వ్యతిరేకం. అటువంటి పరిస్థితులు ఆయన ఎల్ఐసి కడతారా అని చెప్పి వచ్చి ఆమె పరిస్థితి చూసినప్పుడు మరి ఈ పరిస్థితి అయిపోయింది, ఇట్లా అయిపోయింది ఈమె కదా అని దేవుని గురించి చెప్తే నేను నమ్మలే. ఏమయ్యా నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ దేవుని, తెల్లోళ్ళ దేవుని, అమెరికా దేవుని తీసుకొచ్చి, ఆ మతం తీసుకొచ్చి మాకు రుద్దుతావా అని చెప్పి అన్నా నేను. అటువంటి పరిస్థితులు కాదయ్యా, మతం కాదు, నిజదేవుడు అంటే నమ్మలేదు. ఆ తర్వాత 3 నెలలు అయింది. అప్పుడు ఆమె, నేను చనిపోయే స్థితికి వచ్చిన, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆయన చెప్పిన దేవుడన్నా నన్ను బతికిస్తాడేమో, నన్ను బాగు చేస్తాడేమో, ఒక్కసారి తీసుకెళ్ళయ్యా అన్నది. అంటే ఆయన ఎక్కడ చెప్పిండో మన చర్చే, మన పాస్టర్ గారి గురించి, అంబారిపేట హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి గురించి ఆయన చెప్పిండు. అక్కడ చాలామంది మంచిగా అవుతున్నారు, రోగాలు బాగా అవుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చాలామంది చచ్చిపోయే టీపీ రోగులు కూడా బాగా అయిపోతున్నారు.
చనిపోయే స్థితిలో మంచిగా బాగా అవుతున్నాను అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఒప్పుకోలేదు. ఒకరోజు ఆమెనే అన్నది, మరి నన్ను ఆ దేవుడు అన్న బతికిస్తాడేమో, నా మీద దయ చూపుతాడేమో, ఒకసారి తీసుకెళ్ళి అన్నప్పుడు, ఆయన దేవుడైతాడా? నిజంగా దేవుడా ఆయన? మరి ఆయన దేవుడైతే నాకు ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చింది, సంవత్సరం ఆయన తిప్పుతుండు. ఈరోజు ఆ 1000 రూపాయలు ఇస్తే నేను నమ్ముతా, ఒప్పుకుంటా, నేను తీసుకుపోతాను చెప్పి. ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళి అడిగినప్పుడు ఇచ్చేసిండు ఆయన. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది నాకు. అప్పుడు నడవలేదు, అడుగు తీసి అడుగేసే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో మరి చిన్నగా తీసుకుపోయి ఆటో బస్సు ఎక్కించి ఆడికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి దిల్సునగర్ ఆడికెళ్ళి అంబారిపేటకు ఆటోలో తీసుకుపోయినాక మరి ఆడికి వెళ్ళిన తర్వాత మీ బంధువు కూడా ఉంటుంది ఒక ఆమె అని చెప్పిండు ఆయన. అంటే ఆమె పేరు యాదమ్మ. ఇక్కడ యాదమ్మ ఉంటుందంటే ఉంటుందన్నారు. వెంటనే పోయి పిలవమని చెప్తే వచ్చింది. మరి ఈమె బతుకుతుంది ఆ దేవుని నమ్మితే అంటే? తప్పకుండా బతుకుతుంది. మా ఆయన కూడా టీపీ వచ్చింది, చచ్చిపోయే స్థితిలో మంచిగా అయిపోయాడు అని చెప్పి. అట్లా వెళ్ళి మరి 2 గంటలు బాప్తిసం క్లాస్ చెప్పిన తర్వాత నాకు వద్దని, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పాలంటే నాతోని కాదు. కొట్టిన వాడిని కొడతా, తిట్టిన వాడిని తిడతా, మా దగ్గర కర్రలు రాళ్ళు ఏట్లాడతాయి. ఒక చెంప మీద తిప్పమంటే నాతోని కాదు, నేను నమ్మన్నా, ఆమె నాకు కావాలన్నది. వెంటనే బాప్తిసం తీసుకున్నాక ప్రార్థించినాక వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 కిలోమీటర్లు నా ఎంబడి నడిచి వచ్చింది. అడుగు తీసి అడిగేని పరిస్థితిలో బాప్తిసం తీసి పాస్టర్ గారు ప్రార్థిస్తే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా. యేసు రక్తం అని చెప్పిండు ఆయన. యేసు రక్తం చేయం, యేసు నామం చేయమని. అట్లా వచ్చేసింది. సంతోషపడుతుంది. ఆమెకు తలనొప్పి, ఛాతీల నొప్పి, నడుముల నొప్పి, కడుపుల నొప్పి, కాళ్ళ నొప్పులు, అన్ని రకరకాల నొప్పులు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి మాట్లాడడం, పరిశుద్ధాత్మతో దేవుడు నింపి మరి ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఒక పెద్ద శక్తి కొనాకిల దగ్గర నిలబడి, తాడు చెట్టు అంత ఎత్తు నిలబడి, నీ ప్రాణం తీసుకొని రమ్మని పంపించారు నన్ను, కానీ నేనేం చేయలేకపోయినా, నువ్వు గొప్ప దేవుని చేతిలో పడ్డావు, నీ ప్రాణం తీయడానికి నాకు వీలు కాలేదని చెప్తుంది. అప్పుడు యేసు క్రీస్తు నామములో అని ఆజ్ఞాపించినప్పుడు పారిపోయింది. ఇప్పుడు అన్ని నొప్పులన్నీ కూడా విడుదల అయిపోయినాయి. అప్పుడు మా కుటుంబంలో మా తల్లిదండ్రుల్లోనే విశ్వాసం వచ్చింది. మా పొలంలో పంట వండకుండా ఒక పెద్ద కుండ వాతిపెట్టింది మంత్రికుడు. ఆ పొలమంతా నాటు పెట్టిన తర్వాత నాసుగా అమ్ముకునేది, భూమి కనబడకుండా. అటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రార్థన చేసి ఆ నీళ్లు పోయే మడిమల ప్రార్థన పోసినప్పుడు తెల్లారే వరకల నాసంతా కూడా మాయమైపోయింది. అట్లా ఆ సంవత్సరం మంచిగా పంట వచ్చింది. చూడ, అట్లా మా తల్లిదండ్రులు వెళ్ళి బాప్తిసం తీసుకోవడం, ఆ తర్వాత మా అన్న మా వదిన వెళ్ళి బాప్తిసం తీసుకోవడం, ఆ తర్వాత మా అక్క వెళ్ళి బాప్తిసం తీసుకోవడం, మా తమ్ముడు వెళ్ళి బాప్తిసం తీసుకోవడం. ఏంటంటే కుటుంబంలో అందరూ నమ్ముతున్నారు. నాకు ఏం అలవాట్లు? లోకం అలవాట్లు. ఆ లోకం అలవాట్ల నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నా. కాబట్టి తెలంగాణలో ఎట్లుంటుందంటే ఆటలు, పాటలు, భజనలు, భావోదాలు, రామాయణాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చేసేవాడిని. అట్లా మరి ఆ తర్వాత మరి రోజు నేను మంచిగా అయినా కదా, నన్ను మంచిగా అయినాక నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు రావా చర్చికి అంటే, ఈరోజు వస్తా కానీ వాక్యం వింట కానీ నేను మాత్రం బాప్తిసం తీసుకోను అని చెప్పిన. అట్లా వెళ్ళి అంబరిపేట చర్చికి వెళ్ళి పాస్టర్ గారు
దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు నా హృదయం మారింది. అట్లా వెళ్ళి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి నాకు చదువు ఎక్కువ రాదు, కొద్దిగానే వస్తుంది. నేను అనుకున్నా వ్యవసాయం చేసేవాడిని, వ్యవసాయ బావులు దవ్వేవాడిని, గన్నెట్ రాయి కొట్టేవాడిని, అలాంటి పని చేసేవాడిని. మరి బస్సు డ్రైవర్ కావాలని చెప్పి ఆశపడ్డప్పుడు ఆమెను ప్రార్థించమన్నా. 3 రోజులు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడినట్టు, పెద్ద ఉద్యోగం ఇవ్వబోతున్నా మీకు అనంటే, నేను అన్నా ఏం ఉద్యోగము నాకు ఇచ్చేది, చదువు నాకు నా సంతకమే చక్కగా రాదు, నాకు ఉద్యోగం ఏమి ఉద్యోగము అని చెప్పి అన్నప్పుడు ఆ తర్వాత నేను ప్రార్థించిన, ప్రభా ఏదో ఉద్యోగం అన్నమాట, ఏం ఉద్యోగం అనంటే దేవుడు అన్నాడు, నా ప్రజలు అనేకులు నశించిపోతున్నారు, నేనంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి ఇంకా ఎంతోమంది నామకార్థ జీవితాలు జీవిస్తున్నారు, కాబట్టి ఎంతోమంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, నా సేవ చేయ అన్నాడు దేవుడు. నాకు గుండెల రాయి పడ్డది. ఏదో నేను సంతోషంగా బతకాలి, కష్టపడకుండా శ్రమ పడకుండా బతకాలని చెప్పి నేను అనుకుంటే, సేవ చేయమంటే ఎట్లా చేయాలి సేవ, ఏ విధంగా చేయాలి సేవ, ఎవరికి చెప్పాలి, ఎవరు ఉంటారని చాలా కలవరపడ్డా. మరి ఆ తర్వాత 3 సంవత్సరాలు నేను దేవుడు మాట్లాడి చెప్పితే తప్పించుకొని తిరిగిన. ఆ తర్వాత దేవుడు అనిచి ఇంకేం చేసిందంటే, మరి నేనేం చేసినంటే, ఇక్కడ ఉంటే నేను బతకలేను, ఇక ఉండలేను, దేవుని చేతిలో పడ్డాను, నేను తప్పించుకొని పోవాలి ఎక్కడన్నా ప్రయత్నం చేసి మహారాష్ట్ర వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు నాతో, నువ్వు మూట చదురుకొని వెళ్ళిపోతాను చెప్పి అనుకుంటున్నావు కదా, అదే మూట మళ్ళీ ఎత్తుకొని ఇక్కడ తిరిగి వస్తావు, నువ్వు రూపాయి కూడా సంపాదించవు అన్నాడు దేవుడు. ఇక సిగ్గుపడ్డట్టు అయింది నా. మరి దేవుడు 40 దినాలు ఉపవాసం చేయమని మాట్లాడాడు. మాట వినకుండా పనికి పోతే పని అంతా నష్టమైంది, అప్పులపాలు అయిపోయాను. ఆ తర్వాత నీ మాట వింట ప్రభా, ఇంకా నీ చేతిలో నుంచి నేను తప్పించుకోలేను, విడిపించబడలేను, సాయం చేయ ప్రభా అని 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత 20 రోజులకు వచ్చిన తర్వాత దేవుడు సిలువ దర్శనం దేవుడు చూపించాడు. సిలువనెత్తుకొని నా ముందుకు వచ్చి నాకు కనబడుతున్నాడు, నీ కొరకు, నీ పాపాల కొరకు, లోకం కొరకు, లోక పాపం కొరకు నేను ఎట్లయినా చూడంటున్నాడు. అదృశ్యం చూడలేక కింద పడిపోయిన నేను. ఆ తర్వాత 40 రోజులు అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత సేవకు వెళ్ళు అంటున్నాడు దేవుడు. మరి షార్ట్ కట్లో చెప్తా కొన్ని. ఆ తర్వాత 21 రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ఎక్కడ ప్రభా అంటే శివన్నగూడెం, నల్గొండ జిల్లా. అక్కడ దాదాపు 12 మందిని నరికిరు గొడ్డళ్లతో, పార్టీల విషయంలో రక్తపాతం పోతుంది. అక్కడ యవనస్తులు దాదాపు 7-8 మంది మోటార్ పిల్లలు చనిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు, అక్కడ ప్రార్థించు ఆ ప్రాంతం గురించి అని దేవుడు చెప్పినప్పుడు అట్లా వెళ్ళడం జరిగింది. దేవుడు అన్నాడు ఒక మాట, నువ్వు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. నువ్వు ఊరకుంటే మౌనం పాటిస్తే, వెళ్ళకపోతే రాళ్ళను కేకలేపిస్తా అన్నాడు. సిగ్గు వచ్చింది నాకు. వెంటనే మా భార్య నేను ఇద్దరం వెళ్ళడం జరిగింది. ఆమె ప్రార్థిస్తుంటే చిన్నపిల్లలకు బాగలేని వాళ్ళకు బాగా కావడం, మరి ఇంకా ఎంతమందికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వస్తే బాగా కావడం, మరి ఇంకేంది తేలు ఘర్షణలోకి వచ్చినప్పుడు ప్రార్థిస్తే బాగా కావడం, పాము కాటేసిన వాళ్ళకు బాగా కావడం, అన్నీ దేవుడు జరిగిస్తుంది. అట్లా శివనగూడెం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థించినప్పుడు దేవుని వెలుగు దిగి వచ్చింది అక్కడ. మరి అక్కడ ఆ మందిరం కనబడుతున్నది. అట్లా దేవుడు దర్శనం చూపించుండు. ఆ తర్వాత వచ్చినాక దేవుడు అన్నాడు, ఆ చోట నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నా, మరణాలు ఆపిన, అక్కడ రక్తపాతం ఆపిన అన్నాడు. అట్లా దేవుడు
ఇప్పటికీ మరి 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటికీ మరి ఇంకా నరుక్కోవడం కానీ, కొట్టుకోవడం కానీ, తన్నుకోవడం కానీ అలాంటిది ఏమి లేకుండా దేవుడు చేసిండు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా సేవలకు వెళ్ళడం జరిగింది. మరి సువార్త ప్రకటించడం మా భారం. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, ప్రాంతానికి వెళ్ళి, తండలాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, నాట్లేసే వాళ్ళకు, పత్తి తీసే వాళ్ళకు, మరి ఇంకేందని మరి కోతలు కోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం నడుచుకుంటా. పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చాలా కష్టంగా, ఘోరంగా ఉన్నది. డబ్బులు లేని పరిస్థితి. మరి ఇంకేంది, మరి అప్పుడు బస్సులు కూడా ఎక్కువ లేని పరిస్థితి, ఆటోలు కూడా లేని పరిస్థితి. అట్లా వెళ్ళి నడుచుకుంటా 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ సువార్త చెప్పడం. మరి అట్లా పాము కాటేసిన వాళ్లకు ముట్టి ప్రార్థించిన వెంటనే స్వస్థత, తేలుగుట్టిన వాళ్లకు ప్రార్థించిన వెంటనే స్వస్థత, దయ్యాలు పట్టిన వాళ్లకు ప్రార్థిస్తున్నప్పుడు విలవిలలాడి దయ్యాలు వెళ్ళిపోవడం, మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారిని దేవుడు విడిపించడం. మొట్టమొదట మంత్రశక్తులతోని, మంత్రక్రియలతోని, మంత్ర ప్రభావాలతోని మేము బాధపడ్డాం. అటువంటి వాళ్ళను దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికీ అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నాడు దేవుడు. చూడు, దైవజనుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదట మేము రక్షణ పొంది అక్కడ బాప్తిసం తీసుకొని, మరి దైవజనులు చెప్పినట్టుగా విని, అబ్రహాం కేడీస్ గారు, మరి సత్యమన కానీ, నేను కానీ ఎంతోమంది ప్రతిరోజు వచ్చి చోట వాక్యం చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ రక్షణ పొంది, మరి దైవజనులు చెప్పేవాడు, నేను దేవుని మీద ఆధారపడుతున్నా, మీరు సేవ పిలుపుంటే మీరు కూడా దేవుని మీద ఆధారపడాలి, కానీ డబ్బుల కొరకు ఇంకెవరి దగ్గర ఆశించేది కాదు. చూడు, దైవజనులు ఎంత నిష్ఠగా, ఎంత భక్తితోని ఆయన దేవుని ప్రార్థించేవాడు, దేవుని మీద ఆధారపడి బతికేవారు, దేవుని మీద ఆనుకొని సేవ చేసిన వ్యక్తి ఆయన. చూడు, ఆ దైవజనుల ప్రార్థన బట్టి ఇప్పుడు ఎంతమంది సేవకులు సిద్ధపడ్డారు కదా, సైనికుల్లాగా సిద్ధపడ్డారు. కాబట్టి ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు దేవుని సేవ చేయడం, అట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాడు కదా. చూడు, కొంతమంది ప్రార్థిస్తూ చచ్చిపోయిన వాళ్ళు లేచారు. ఉత్తమాటలు కాదు, ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా. దాదాపుగా 7 మంది చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. మరి దయ్యాల చేత, దురాత్మల చేత విడిపించబడడం. మరి అట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు, లెక్కలేనన్ని అద్భుతాలు చేసిండు. లెక్కలేనంత మంది సాతాను బంధకాల్లో నుంచి, సాతాను చెరలో నుంచి విడిపించబడ్డారు. మొన్నటి రోజు 20 రోజుల క్రితం ఒక ఆమె మంత్రశక్తులతోని మరి ప్యానుకు చీర వేసుకొని ఊరేసుకొని మరి వేలాడబడ్డది. ఒక్క క్షణంలో ప్రాణం వెళ్ళిపోయే పరిస్థితి. 8 రోజులు ఆటంకమట. చూడు, వాళ్ళ తండ్రి, అలా ఆమె కొడుకు, వాళ్ళ అబ్బాయి పోయి విడిపించడానికి పోతే, అరే ఈమెను తీసుకెళ్తా, తర్వాత ఈమె భర్తను తీసుకెళ్తా, మీరు ఎవర్రా నన్ను అడ్డగించడానికి అని వాళ్ళు ఇద్దరిని కొట్టి పడేసి చర్చికి తీసుకొని వచ్చారు. 10 మంది ఆ చర్చిల నుంచి పరిగెత్తుంటే 10 మంది వడకరాని పోతే 10 మందిని కొట్టింది, తీసుకొచ్చి చర్చిలో ఎత్తేసారు. అప్పుడు నేను వాక్యానికి సిద్ధపడుతున్నా, వాక్యం చెప్పడానికి వెళ్దాం అనిపోతే అప్పుడు తీసుకొచ్చి పడేసినప్పుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, బంధిస్తున్నా అని చెప్పి పడినప్పుడు అక్కడ పడిపోయింది. చూడు, అట్లా కేకలేసి ఆ దురాత్మలు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మంచిగా అయిపోయింది ఆమె. అట్లా ఒక్కొక్కరిని లెక్కలేనంత మందిని దేవుడు విడిపిస్తున్నాడు.